హలో గైస్, ఎట్లున్నారు? ఐ హోప్ యు ఆల్ గుడ్. ఈరోజు ముచ్చట ఏందిరా అంటే అవేర్నెస్ ఫర్ గర్ల్స్ అనమాట. కొంతమంది ఫ్రాడ్ గా ఏం చేస్తారు అంటే జాబ్ ఇస్తా అని చెప్పి అమౌంట్ తీసుకుంటారు. రీసెంట్ గా మా ఫ్రెండ్కి అయిందనమాట ఇది స్టోరీ. ఏమైందంటే టెలికాలర్ గా జాబ్ ఉందని చెప్పి బయట గోడ మీద స్టిచ్ చేస్తే ఆమె కాల్ చేసి ఆఫీస్కి రండి అర్జెంట్ రిక్రూట్మెంట్ అని చెప్పి చెప్పారు. ఏం లేదు, మీరు జస్ట్ కాల్స్ చేయాలి, మీకు అమౌంట్ ఇస్తాం, మేము శాలరీ 15,000 20,000 అని చెప్పి చెప్పారు. దాంట్లో జాయిన్ గానికి 1,500 కట్టాలంటే కట్టేసింది. ఆ ఒక లిస్ట్ ఇచ్చిరా. లిస్ట్ కాలేజ్ స్కూల్స్ అడ్మిషన్స్ అనమాట. ఒక్క పేరెంట్ కూడా కాల్ లిఫ్ట్ చేసేలే, ఒక్క పేరెంట్ కూడా సగం ఆన్సర్ ఇస్తలే అని చెప్పి లీడ్ సైజులో అట్లనే 2 months అయింది. వద్దు, నాకు ఈ జాబ్ వేరే జాబ్ అయినా నేను చూసుకుంటా అని చెప్పి ఆ 1,500 బ్యాక్ అడిగితే మేము ఇయ్యము, ఆల్రెడీ మీరు జాయిన్ గానికి అమౌంట్ పే చేసిరు, మళ్ళీ ఎందుకు ఇస్తాం మేము అని చెప్పి అంటారు అనమాట. నేను పోయి మాట్లాడిన తర్వాత అమౌంట్ బ్యాక్ వచ్చినాయి. కాకపోతే ఇట్లా ఎంతమందికి చేస్తారు ఈ కొడుకులు అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. ఇట్లా మస్తు మంది ఎక్కడెక్కడ జరుగుతాయి. ఎక్కువ దిల్షనర్, ఎల్వినార్, ఇవి పబ్లిక్, ఇవి స్టూడెంట్స్ ఉన్న దగ్గర అవుతుంటాయి అనమాట ఇలాంటి స్టోరీలు. సేమ్ ఇలాంటిదే, కాకపోతే డిఫరెంట్గా ఏమవుతుంది అంటే జాబ్ ఉందని చెప్పి, ఆఫీస్ ఉందని చెప్పి కార్లు ఎక్కించుకొని తీసుకొని ఒక ఫ్లాట్లు వేసి ఇదే మా ఆఫీస్ అని చెప్పి అక్కడ లాక్ చేసి సెక్సువల్గా హెరాస్మెంట్ చేస్తారు ఈ కొడుకులు. అర్థమవుతుందా మీకు? అప్పుడు ఆమె ఫొటోస్ తీసుకొని రెగ్యులర్గా రాకుంటే బయట ఎవరికని చెప్తే ఈ ఫొటోస్ వైరల్ చేస్తా అని చెప్పి బెదిరేయడము, ఇట్లా అయితేనే బయట స్టోరీలు. సో ఏమైనా చేసేటప్పుడు జర చూసుకొని చేయండి, బీ కేర్ఫుల్. జాబ్ ఇప్పిస్తాము, అమౌంట్ పే చేయంటే మాత్రం అస్సలు పే చేయకండి. వానికి దిక్కు లేకనే మిమ్మల్ని అడుగుతుండు, వాడు ఇంకేడా మీకు జీతం ఇచ్చేది. మీరు గట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాడు పైసలు అడిగినంటే ఫ్రాడ్, పైసలు అడిగినంటే ఫ్రాడ్. ఫైనల్గా ఒకటే మాట, బీ స్ట్రాంగ్, బీ సేఫ్, సైన్ అప్.